చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ డివైడెడ్ బై 2 అనమాట. సో ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్ డివైడెడ్ బై 2 7 ఇంచెస్ వస్తుంది. సో 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి షోల్డర్ లైన్ దగ్గర నుంచి 1 ఇంచ్ డౌన్, ప్రతి ఒక్కరికి కూడా 1 ఇంచ్ డౌన్ అనేది ఫిక్స్ అనమాట. సో ఇలాగే ఫోల్డ్ సైడ్ నుంచి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్స్ని కలుపుతూ ఒక క్రాస్ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్. సో చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్, అది చెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 32 చెస్ట్ అయితే చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. 6 చేసిన తర్వాత మనకి 6 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ డౌన్ వస్తుంది. సో అక్కడ ఒకటి మార్క్ చేసుకుంటే ఇది చెస్ట్ లైన్ అవుతుంది మనకి. ఈ చెస్ట్ లైన్ని స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. దీని తర్వాత ఫుల్ లెంత్, బ్యాక్ సైడ్కి ఫుల్ లెంత్ వచ్చేసి ఈ స్ట్రైట్ లైన్ నుంచి మనం ఫుల్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్లో